హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సాఫ్టీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకొని 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి చెంచాతో నీట్గా. ఇప్పుడు అందులో కొన్ని వాటర్ పోసుకొని అలా మిక్స్ చేసుకోండి. అంతా కొద్దిగా మిక్స్ చేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులో 8 గుడ్లు కార్చుకోండి. అలా విరగ్గొట్టుకొని అలా అనండి, ఎప్పుడు బాగా వస్తాయి. అదిగోండి, అవంతా విరుపుకోండి గుడ్లు. అలా గుడ్లన్నీ కార్చుకుంటూ ఉండండి. బ్రెడ్ ఆమ్లెట్ మాత్రం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. టేస్ట్ సాఫ్టీగా నేను చెప్పినట్టు వేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు గుడ్లన్నీ వేసుకొని కలుపుకోండి ఒకసారి. అదిగోండి, లాస్ట్ గుడ్డు 8వ గుడ్డు కూడా వేసుకొని కలుపుకోండి. స్పీడ్గా మిక్స్ చేసుకోండి, అప్పుడే బాగా మిక్స్ అవుతాయి. అలా మిక్స్ చేస్తే గుడ్లు అంతా బాగా మిక్స్ అవుతాయి. అలా అంతా స్పీడ్గా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను స్పీడ్ మోషన్ పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే మిక్స్ చేసేది చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ వీడియో, అందుకే కొద్దిగా స్పీడ్ పెట్టాను ఫ్రెండ్స్. వీడియో మాత్రం మీరు స్లోగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్, కారం ముద్దలు లేకుండా. అలా అయితేనే బాగా వస్తుంది ఫ్రెండ్స్ వేసుకోవడానికి. అదిగోండి ఫ్రెండ్స్ బ్రెడ్ ప్యాకెట్. ఇప్పుడు కళాయి స్టవ్ మీద పెట్టుకొని మొత్తం ఆయిల్ పోసాక అదిగోండి ఫ్రెండ్స్ బ్రెడ్ ప్యాకెట్ ఒక 12 పీసెస్ తీసుకున్నాం మేము. ముగ్గురికి 4 వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బ్రెడ్ని అటువైపు ఇటువైపు గుడ్డులో ముంచి, అటువైపు ఇటువైపు మళ్ళీ ముంచి, ఆ గుడ్డ అంతా పోయాక అలా ఆయిల్లో వేసుకోండి. అన్నీ అలాగే అటు ఇటు ముంచుకొని అలా కింద పైన ముంచి ఆయిల్లో వేసుకోండి. అలా అన్నీ వేసుకొని అటు ఇటు లైట్గా తిప్పుతూ ఉండండి. స్పీడ్గా తిప్పితే అవ్వవు ఫ్రెండ్స్, అలా తిప్పుతూ ఉండండి వెనక్కి ముందుకి. అలా తిప్పుతూ ఉంటే బాగా డీప్ ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. ఆయిల్ కూడా ఎక్కువ లాగవు, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక ముక్కని చుంచుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ వేరు ఫ్రెండ్స్, అలా ఉంటుంది. అవును ఫ్రెండ్స్, అలా వేపుకోండి కాసేపు. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకొని గిన్నెలో వేసుకోవటమే ఫ్రెండ్స్, సర్వ్ చేసుకోవటమే. అలాగోండి ఫ్రెండ్స్, అలా ఫ్రై అయ్యాక ఓ ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకొని అవును ఫ్రెండ్స్, ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలా ఆయిల్ ఒత్తుకొని ప్లేట్లో వేసుకోండి అన్నీ 4. ఇప్పుడు మళ్ళీ అలా గుడ్లో ముంచి బ్రెడ్స్ కింద పైన ముంచి ఆయిల్లో వేసేయండి. అలా 4 కూడా వేసుకోండి, అన్నీ వేసుకోండి 4. డీప్ ఫ్రైకి 4 సరిపోతాయి, 4 వేసుకోండి. మీది ఇంకొంచెం బోరుగా ఉంటే లేదా లోతుగా ఉంటే అందులో వేసుకోండి. అందులో 5 కానీ 6 కానీ వేసుకోవచ్చు. అవును ఫ్రెండ్స్, అలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇంకా కాసేపు ఉంచుకొని అలా ఫ్రై చేసుకొని అగోండి అటు ఇటు తిప్పుతా ఫ్రై చేసుకోండి. అంతా ఫ్రై చేసుకొని తీసి ఇక అదిగోండి అందులో వేసుకోండి. మీ కాడ అది లేకపోతే ఇందాక చూసినట్టు ఆయిల్ ఒత్తుకొని వేసుకోండి. అలాగే ఇవి కూడా వేసుకోండి. 4 వేసుకోవటం, మళ్ళీ అవి తీసి ఇందులో వేయటం.
ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఫ్రై అయినవి తీసి ఇందులో వేసుకోండి ప్లేట్లో. బాగా ఫ్రై అవుతేనే బాగా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. అలా అని మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇప్పుడు నేను ఎలా ఉందో టేస్ట్ చెప్తాను ఫ్రెండ్స్. మా అమ్మ కూడా ఎలా ఉందో చెప్పిద్ది, చూడండి. వావ్ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. అదిగోండి ఫ్రెండ్స్, 12 పీసెస్ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.